దేహమును గూర్చేనను, వస్త్రమును గూర్చేనను, ప్రాణమును గూర్చేనను చింతింపకుడి అంటే ఓన్లీ వస్త్రాలు, ఆహారం మాత్రమే, నివాసం మాత్రమే ఇస్తానని కాదు. నీ దేహమునకు కావలసినవన్నీ కూడా నీకు ఇవ్వడానికి తండ్రి చిత్తమై ఉంది. ఆయనకు అన్నీ తెలుసు, తప్పకుండా ఇస్తాడు అని భరోసా ఉంచంటున్నాడు. కాబట్టి దేని గురించి చింతపడాలో, దేని గురించి ఆలోచించాలో దాని గురించే చింతపడాలి, దాని గురించే ఆలోచించాలి. వీటిని గురించి మీరు చింతపడదు. ఎందుకంటే మిమ్మల్ని భూమి మీదకి పంపించిన వాడు ఆయన గనక భూమి మీద మీరు ఉన్నంత వరకు మీ మనుగడకు కావలసిన సమస్తాన్ని ఆయన సమకూర్చి సిద్ధపరిచి నీకు ఇస్తాడు. ఏ సమయానికి ఏది అవసరమో ఆ సమయానికి ఊహించని రీతిలో అది నీకు అందుబాటులోకి వచ్చేటట్టు ఆయనే చేస్తాడు. ఎందుకంటే ఆయన అన్ని ఎరిగి ఉన్న తండ్రి. ఏనాటికి ఆనాటికి చాలును, రేపు దాని సంగతులను గురించి అది విచారించుకుంటుంది. నీకు అనవసరం. నువ్వు ఈ రోజుకి దేవుడు నేను ఇచ్చిన దాన్ని బట్టి నువ్వు తృప్తి చెందు, ప్రశాంతంగా ఉండు. ఈ రోజుకున్నాను కదా, నిన్నకున్నాను కదా, రేపటికి కూడా ఉంటాను. యెషయా గ్రంథము 26వ అధ్యాయం 3వ వచనం చదువుతున్నాను, చూడండి. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. ఏలయనగా అతడు నీ యందు విశ్వాసముంచి ఉన్నాడు. యెహోవాయే నిత్యాశ్రయ దుర్గము. యుగ యుగములు యెహోవాను నమ్ముకొనుడి. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, ఘనుడవగు దేవా, నీకు స్తోత్రము, స్తోత్రములు, 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 వందనాలు, కృతజ్ఞతాస్తుతులు ప్రభువా. నీ దయాపూర్వక సంకల్పాన్ని బట్టి శుభవేళ మమ్మల్ని అందరినీ సమకూర్చిన విధానం కొరకు స్తోత్రమయ్యా. కృపతో జ్ఞాపకం చేసుకోండి, మాతో మాట్లాడండి. చదవబడినటువంటి వాక్య భాగంలో పూర్ణ శాంతి మనం పొందడానికి మార్గం ఏమిటి అనే ఒక ప్రశ్నకు సమాధానంగా ఈ వచనాన్ని మనం చూడవచ్చు. ప్రతి మానవ హృదయం ప్రశాంతతను, మనశ్శాంతిని అపేక్షించి పరితపిస్తూ ఉంటుంది. ప్రతి గుండె కూడా అదే కోరుకుంటుంది. నిమ్మళమైన జీవితం కావాలి, ప్రశాంతతతో కూడిన జీవితం కావాలి, ఒత్తిళ్ళు, ఒడిదుడుకులు, గందరగోళాలు లేని ప్రశాంత జీవనం కావాలి, కావాలి, కావాలని పరితపిస్తుంది. కానీ శాంతికై అశాంతితో పరితపించేటువంటి మానవ హృదయానికి ఎన్ని రకాలుగా తిప్పలు పడినా శాంతి దొరకటం లేదు. అయితే మరి పూర్ణ శాంతి, ఒకవేళ ఏదన్నా శాంతి దొరికినా కాసేపు కూసేపే కానీ మళ్ళీ ఆ ఒత్తిళ్లలో, ఆ వేదనల్లో మనసు అలానే పరిభ్రమిస్తుంది, తిరుగుతాం. అట్లా కాకుండా అరాకొరా శాంతి కాకుండా పరిపూర్ణ శాంతి, పరిపూర్ణ ప్రశాంతత అనేది ఎలా మనకు దొరుకుతుంది అనే ఒక ప్రశ్నకు సమాధానం ఇక్కడ యెషయా గ్రంథం 26:3 దేవుడు రాయించాడు. పూర్ణ శాంతి అనేది నీకు కావాలా? పూర్ణ విశ్రాంతి అనేది నీకు కావాలా? అట్లయితే ఇది చెయ్యి. ఏం చెయ్యి? ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని పూర్ణ శాంతి గలవానిగా చేతువు. అబ్బాయ్, నీకు పూర్ణ శాంతి గలవాలంటే నీ నిండు మనసుతో నువ్వు ఆయన మీద ఆనుకోవటం అనేది సాధన చెయ్యి. అమ్మాయి, నీకు పూర్ణ శాంతి కావాలంటే నీ పూర్ణ మనసుతో ఆయన మీద ఆనుకోవటం అనేది ప్రాక్టీస్ చెయ్యి. నువ్వు ఎంతగా ఆయన మీద ఆనుకోవటానికి అలవాటు పడతావో అంతగా నువ్వు పూర్ణ శాంతిని పొందగలవు అనేది దేవుని వాక్యం ఇచ్చిన అద్భుతమైనటువంటి సందేశం, సమాచారం. స్ట్రైట్గా చెప్పాలంటే ఒకే ఒక్క ముక్కలో మ్యాటర్ అది. అక్కడే సమస్య, అక్కడే పరిష్కారం. పూర్ణ శాంతికి దేవుని మీద ఆనుకొనడం ఒక్కటే మార్గం అని ఈ ఒక్క వచనమే కాదు, బైబిల్లో ఇంకా చాలా వచనాలు ఉన్నాయి, చాలా వచనాలు ఉన్నాయి. మచ్చుతునగలాగా కొన్ని చూపిస్తా. ఒకటి, మత్తయి సువార్త 11:28. ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను.
నా యొద్దకు వచ్చి నా కాడి మీ మీద ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును అన్నాడు. అక్కడ కూడా ఆయన అదే చెప్తున్నాడు, నా దగ్గరకు రండి, నా మీద ఆధారపడండి, ఆనుకొనండి అంటున్నాడు. 2 ఫిలిప్పీ పత్రిక 4:4 సహోదరులారా, ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. దేనిని గూర్చి చింతపడకుడి గాని ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయండి. రండి దేవుని దగ్గరకు రండి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. దేవుని వాక్యం అబద్ధమా? దేవుని వాక్యం అసత్యమా అంటే ఎంత మాత్రం కాదు. ఎన్ని చోట్ల పిలుస్తున్నాడో, నా దగ్గరకు రండి, నా మీద అనుకోండి, నాకు చెప్పండి, నా దగ్గర నేర్చుకోండి, నేను ఇచ్చే ఆలోచన తీసుకోండి, నేనున్నాను, నా దగ్గరకు రండి 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 అని ఆయన మొత్తుకుంటానే ఉన్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6-7 వచనాలు. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండండి. ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. మీరు ఆశీర్వదించబడిన వారు, మీరు విశ్రాంతిలో ఉండదగిన వారు, పూర్ణ శాంతి పొందదగిన వారు గనుక ఇదిగో మీరు ఆయన దగ్గరకు రండి, ఆయన మీద అనుకోండి, ఆయన దగ్గర నేర్చుకోండి, ఆయనకు తెలియజేయండి, ఆయన చేతి కింద దీన మనస్కులై ఉండండి, మీ చింతంతా కూడా ఆయన మీద వేసేయండి. ఇప్పుడు ఈ 4 వచనాలు చూపించాను, ఫస్ట్ దాంతో 5. ఒకవేళ ఇలా కాకుండా మనం దేవుని మీద ఆనుకోకుండా, ఒకవేళ మనుషుల మీదనో మన మీదనో మరి దేని మీదనో మనం ఆనుకుంటే మనం శాపగ్రస్తులం, అశాంతిలోనే, ఆవేదనలోనే, దుఃఖంలోనే, ఏడుపులోనే మన బ్రతుకు చాలిస్తామనేది కూడా దేవుడే రాయించాడు. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 5వ వచనం. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. యెహోవాయే సెలవిస్తున్నాడు. ఏమని సెలవిస్తున్నాడో చూడండి. నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకొనువాడు శాపగ్రస్తుడు. ఎవరి మీద ఉండాలి హృదయము? ఇక్కడేమన్నాడు, ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో అంటే దేవుని మీద హృదయము ఆనుకుని, దేవుని మీద మనస్సు ఆనుకొని ఉన్నవాడు ఆయన మీద నుండి మనుషుల వైపుకి తన మనస్సుని, హృదయాన్ని తిప్పుకుంటే వాడు శాపగ్రస్తుడు అన్నాడు. నేనల్లా వాక్యం అంది. చూడండి ఒక్కసారి. యెహోవా మీద నుండి తొలగించుకున్నవాడు శాపగ్రస్తుడు. అది సంగతి. వాడు ఎడారిలోని అరహు వృక్షము వలె ఉండును. మేలు వచ్చినప్పుడు అది వానికి కనబడదు. ఎందుకంటే దేవుని మీద ఆనుకోలేదుగా. ఇక దరిద్రానికి బ్రాండ్ అంబాసిడర్ లాగా ఉంటాడు అనమాట. ఆవేదనకి, దుఃఖానికి, అశాంతికి. నా భాషలో వీటన్నిటికీ నేను పెట్టుకున్న పేరు దరిద్రం. స్తోత్రం. అర్థమైంది? దీనంతటికీ బ్రాండ్ అంబాసిడర్ లాగా ఉంటాడు అనమాట. మనకు అదొద్దు. మనకు పూర్ణ శాంతి కావాలి, విశ్రాంతి కావాలి, నెమ్మది కావాలి, దేవుని యందు మనకు మనశ్శాంతి కావాలి. ఇదంతా కూడా ఆయన మీద ఆనుకొనుట ద్వారా ఉంది అని మూలవాక్యంలో చెప్పాడు. ఇంతవరకే ఓకే అనుకుంటే ఇక సందేశం ముగించి ఇంటికి పోవచ్చు. కానీ ఈ ముక్కని ఇలా చెప్పేసి ఇంక అయిపోయిందంటే మీకు తృప్తి కలిగిద్దా? దేవునికి స్తోత్రం. అందుకే ప్రసంగం అవసరం అన్నమాట. డైరెక్ట్గా ఇదే స్టేట్మెంట్, బాబు దేవుని మీద ఆనుకో, నువ్వు ఆశీర్వదించబడిన వాడివి. దేవుని మీద నుంచి తొలగితే శాపగ్రస్తుడు, ఆనుకుంటే విశ్రాంతి, ఆనుకోకపోతే అశాంతి. అయిపోయింది మెసేజ్. స్టార్టింగ్, గమనం, కంక్లూజన్, ముగింపు కూడా అయిపోయింది. ఇంతటితో వదిలిపెడితే ఎంత బాగుండు. కానీ వదిలిపెట్టరే ప్రసంగీకులు. ఎవరు? ఎందుకు వదలరంటే, ఒక విషయాన్ని డైరెక్ట్గా ఒక ముక్కలో చెప్పటం వేరు,
దానికి కొన్ని జీవితాలను అన్వయించి, ప్రాక్టికల్ లైఫ్లో నీ పరిస్థితులను కొన్ని అన్వయించి నీతో మాట్లాడటం వలన అది నీ హృదయపు లోతుల్లోనికి వెళ్ళిపోద్ది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీలో చింతించుట వలన ఎవడు తన ఎత్తు మూరెడు ఎక్కువ చేసుకొనగలడు? చింతించటం వలన మీలో ఎవడు హైట్ పెరుగుతాడు? ఇంకా తరిగిపోతారు కానీ, వెయిట్ లాస్ అవుతారు కానీ. కాబట్టి ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా అని మీ దేహమును గూర్చేనను ప్రాణమును గూర్చేనను చింతింపకుడి గాని ఆయన నీతిని రాజ్యమును మొదట వెదకండి, పిదప అన్నీ నీకు అనుగ్రహించబడతాయి అన్నాడు. యేసయ్య కూడా చింతపడొద్దని చెప్పాడు డైరెక్ట్గా. ఆయన మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 27, మత్తయి సువార్త 6:27, మీలోనెవడు చింతించుట వలన తన ఎత్తు మూరెడు ఎక్కువ చేసుకొనగలడు? వస్త్రములను గురించి మీరు చింతింపనేలా? అడవి పువ్వులు ఎలాగూ నెదుగుచున్న అంటే వస్త్రాల కోసమే కాదుగా మనిషి బాధపడేది. ఇంటికి రాయి ఉంటుంది, పిల్లల స్కూల్ ఫీజు ఉంటుంది, ఏమండి అప్పులు తెచ్చిన దగ్గర వడ్డీలు కట్టడం ఉంటుంది. ఎన్ని పనులు మనకి, ఓన్లీ వస్త్రాలను తిండి గురించే చింత అయింది. మరి ఎన్ని సబ్బు ఎవరిస్తారు ఒంటికి రాసుకోవడానికి? కొబ్బరి నూనె ఎవరిస్తారు నెత్తికి రాసుకోవడానికి? పేస్ట్ బ్రష్ ఎవరిస్తారు? కరెంటు బిల్లు ఎవరు కడతారు? పాల బిల్లు ఎవరు కడతారు? పిల్లల స్కూల్ ఫీజు ఎవరు కడతారు? ఇంట్లో పరిశుద్ధ గ్రంథాల ఫైనాన్స్ పుస్తకాలు ఉంటాయి, అవన్నీ ఎవరు కడతారు? ఫైనాన్స్ పుస్తకాలు అండి, వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటే పుస్తకం ఇచ్చిపోతారు, జాగ్రత్త భద్రం చేసుకొని. మరి ఇప్పుడు ఇస్తున్నారో లేదు తెలియదు. ఫైనాన్స్ పుస్తకాలు ఇస్తున్నారు ఇప్పుడు కూడా. బుక్సేనా? ఎంతమందికి తెలుసు? అంటే వీళ్ళందరూ లైన్లో ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఏమంటే సువార్త కరపత్రాల్లాగా వాళ్ళ పుస్తకాలు ఇచ్చిపోతారు. ఇవన్నీ చాలా ఖర్చులు, మామూలు విషయాలే అయింది. ఈరోజు ఇల్లు గడవటం అంటే ఎంత కష్టాలు అవుతుంది. 20,000 ఉన్న చాలట్లా. మరి జీతాలేం 10,000, 8,000, 12,000 కూడా వచ్చి రాని పరిస్థితుల్లో చాలామంది బ్రతుకులు సాగిస్తున్నారు. పనిచేసే వాళ్ళకైతే నెల రోజుల్లో 10 రోజులు పని దొరికేదే కష్టంగా ఉంది. ఎట్లా దొరుకుతాయి అంటే అప్పుడు మరి ఎన్ని రాస్తే ఇంత కావాలి బైబిల్ గ్రంథం. ఎటు పోయినా ఒక బండి మాట్లాడుకొని పోవాలి, ఆ పుస్తకం వేసుకొని పోవాలంటే. అందుకే ఆయన ఏం చేశాడంటే మ్యాటర్ మొత్తాన్ని తేలిక చేసి దేహమును గూర్చేనను వస్త్రమును గూర్చేనను ప్రాణమును గూర్చేనను చింతింపకుడి అంటే ఓన్లీ వస్త్రాలు ఆహారం మాత్రమే నివాసం మాత్రమే ఇస్తానని కాదు. నీ దేహమునకు కావలసినవన్నీ కూడా నీకు ఇవ్వడానికి తండ్రి చిత్తమై ఉంది. ఆయనకు అన్నీ తెలుసు, తప్పకుండా ఇస్తాడు అని భరోసా ఉంచి అంటున్నాడు. అర్థమైందా? ఇస్తాడు కాదు, ఆల్రెడీ ఇస్తున్నాడు. లేకపోతే అయిపోతావు, నువ్వు నేను ఇద్దరం అయిపోతాం. ఎప్పటికప్పుడు బండి దొల్లిస్తున్నాడు ఏదో ఒక రంగ కార్యం చేసి. అయితే ఏమన్నాడు? వీటిని గురించి మీరు చింతించటం వల్ల మీరు మూరెడెత్తు పెరగరు, తరిగిపోతారు. కాబట్టి దేని గురించి చింతపడాలో, దేని గురించి ఆలోచించాలో దాని గురించే చింతపడాలి, దాని గురించే ఆలోచించాలి. వీటిని గురించి మీరు చింతపడదు. ఎందుకంటే మిమ్మల్ని భూమి మీదకి పంపించిన వాడు ఆయన గనక భూమి మీద మీరు ఉన్నంత వరకు మీ మనుగడ కావలసిన సమస్తాన్ని ఆయన సమకూర్చి సిద్ధపరిచి నీకు ఇస్తాడు. ఏ సమయానికి ఏది అవసరమో ఆ సమయానికి ఊహించని రీతిలో అది నీకు అందుబాటులోకి వచ్చేటట్టు ఆయనే చేస్తాడు. ఎందుకంటే ఆయన అన్ని ఎరిగి ఉన్న తండ్రి. కాబట్టి నువ్వు వాటిని గురించి ఏం కంగారు పడొద్దు, కలత చెందొద్దు. ఇంకొక మాట కూడా అన్నాడు యేసయ్య, అది 7వ సంగతి కింద రాసుకోవచ్చు. రేపటిని గూర్చి చింతింపకుడి, ఏనాటికీడ ఆనాటికి చాలును. రేపు దాని సంగతులను గూర్చి అది విచారించుకుంటుంది, నీకు అనవసరం. నువ్వు ఈ రోజుకి దేవుడు నేను ఇచ్చిన దాన్ని బట్టి నువ్వు తృప్తి చెందు, ప్రశాంతంగా ఉండు. ఈ రోజుకున్నాను కదా, నిన్నకున్నాను కదా, రేపటికి కూడా ఉంటాను. ఇప్పుడు ఇవన్నీ బాగా వినాలి. ఇవన్నీ ఈ 7 సంగతులు మాత్రమే కాదు, గ్రంథములో ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు మానవుల నుండి దేవుడు కోరుకున్నది ఒక్కటే, మనము ఆయన మీద ఆనుకోవాలి, ఆయన ఆలోచనలకు విలువనివ్వాలి, ఆయన ప్రేమను, ఆయన విశ్వాస్యత అనగా నమ్మకత్వం, ఆయన ప్రేమను, ఆయన నమ్మకత్వాన్ని, ఆయన జ్ఞానమును,
మనం విశ్వసించాలని ప్రారంభం నుండి ఇప్పటిదాకా దేవుడు అదే కోరుతున్నాడు. నా ప్రేమను, నా విశ్వాస్యతను, నా జ్ఞానమును నమ్మి నీవు నా మీద ఆనుకున్నంత వరకు నీకు టెన్షన్ ఉండదు బేటా. నువ్వు ఎప్పుడైతే అవిశ్వాసంతో నన్ను నమ్మక నా మీద ఆనుకొనక పక్కకు తొలుగుతావో అప్పుడు స్టార్ట్ అయింది నీ జీవితంలో వేదన, దుఃఖం, అశాంతి. అప్పుడు పోతుంది నీ హృదయంలో విశ్రాంతి, పూర్ణ శాంతి. అలా జరగొద్దు అంటే నీవు నా మీద ఆనుకోవటం ఒక్కటే మార్గం అని దేవుడు ఆది నుండి చెప్తున్నాడు. ప్రారంభం నుండి దేవుడి గొడవ అదే. దరిద్రం ఎప్పుడు తెచ్చుకున్నాడు మానవుడు? దేవుని మీద ఆనుకున్నప్పుడా, లేకపోతే మరొకటి మాట మీద ఆనుకొని తన మీద తాను ఆనుకున్నప్పుడా? దేవుని మీద ఆనుకున్నంత వరకు చెట్లకు నీళ్లు పెట్టుకోవడం తప్ప రెండో పని లేదు వాళ్ళకి. ఆ నీళ్లు కూడా వాళ్ళు సృష్టించాల్సిన అవసరం లేదు. నది బయలుదేరింది, ఆ వచ్చే నదిని జస్ట్ చెట్లకు తిప్పుకోవటమే, అది కూడా ఒట్టిగుండకుండా. దేవుని రెక్కల నీడలో, దేవుని మాటలలో ఉండి, దేవుని నమ్మి, దేవుని మీద ఆనుకున్నంత వరకు ఆదాము హవ్వలకు ఏదెనులో ఉన్న తోటలో విశ్రాంతి ఉంది, పూర్ణ శాంతి ఉంది, ప్రశాంతత ఉంది. ఏ ఒత్తిడి లేదు, ఏ టెన్షన్ లేదు, ఏ గొడవ లేదు, ఏ గోళ లేదు, మరణం అసలే లేదు. మరి ఇవన్నీ ఎప్పుడు వచ్చినాయి? దేవుని మీద ఆనుకోకుండా మరొక దుర్మార్గుడి మీద ఆనుకున్నందుకు, తమ హృదయాలోచనకు విలువిచ్చినందుకు, దేవుని ఆలోచనలను బేఖాతరు చేసినందుకు. ఈ కర్మంతా బట్టి ఆనాటి నుంచి ఈనాటి దాకా వాళ్ళు తగిలించిన దరిద్రం ఇంతవరకు వదిలించుకోలేకపోతున్నా. మళ్ళీ ఇది వదిలించడానికి కూడా ఆయనే వచ్చి ప్రాణం పెట్టాల్సి వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎవరు తగిలించిన దరిద్రం ఇది? ఈ కరువు కాటకాలు, కష్టాలు, బాధలు, సావులు, పాపాలు, ఈ చండాలమంతా జస్ట్ ఒక్కటే ముళ్ళు అటు ఆనుకోకుండా ఇటు ఆనుకున్నందుకు ఇదంతా వచ్చిందనమాట. మొదటి నుంచి ముళ్ళు అట్టే ఆనున్నట్టయితే గొడవ ఉండేది కాదు. కానీ ఏం చేద్దాం, దేవుని వైపు నుంచి సర్పం మీదికి ఆలోచన మళ్ళినందుకు ఇంత నాశనం జరిగింది. సరే, ఇంత జరిగింది, ఇంత చేసుకున్నాడు కదా మనిషి. చివరికి తన్ను తాను కాపాడుకోవటం చేతయిందా? తన్ను తాను బ్రతికించుకోవటం చేతయిందా? మళ్ళీ అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆ మహారాజే సాయం చేయాల్సి వచ్చింది. జ్ఞానం కావాలి, జ్ఞానం కావాలని వద్దన్న పండు కోసుకొని తిన్నాడు, జ్ఞానం వచ్చింది. ఆ జ్ఞానం ఎంత మాత్రం వచ్చిందంటే అంజూరపు ఆకులు కట్టుకునే స్థాయికి వచ్చింది. బాగానే వచ్చింది జ్ఞానం. ఏం జ్ఞానం అంటే సిగ్గు తెలిసింది, ఆకులు కట్టుకున్నారు. అబ్బా ఎంత గొప్ప జ్ఞానం. ఆకులు ఎన్ని రోజులు ఉంటాయి? గట్టిగా ఒక రోజంతా ఎండకుందంటే రెండో రోజుకు పెట్లిపోయిద్ది, మళ్ళీ మొదటిగా వచ్చింది. ఆకులు చలిని ఆపుతాయా? ఆకులు వర్షాన్ని ఆపుతాయి, వర్షంలో తడవకుండా కాపాడగలుగుతాయి. కానీ మళ్ళా దేవుడే చర్మపు చొక్కాయలు చేయించి వాళ్ళు చేసిన పాపానికి ప్రాయశ్చిత్తంగా ఒక పశువుని వధించి దాని రక్తంతో వీరికి పాపానికి ప్రాయశ్చిత్తం చూపించి ధర్మశాస్త్రానికి సమాధానం చెప్పి దాని చర్మమే ఒలిచి వీళ్లకు చొక్కాయలు చేయించి వీళ్ళ సిగ్గు గప్పాడు. అలాగున్న దేవుడే మన పాపముల కొరకు ప్రాయశ్చిత్త బలిగా అర్పించబడి ఆయన మన నిమిత్తం వస్త్రహీనుడై మనకు మహిమ వస్త్రాన్ని ధరింపజేసి సిగ్గు గప్పాడు. ఆ బలి పశువు చేసిన చర్య యేసు ప్రభువులో నెరవేరింది. ఆ మొదటి యజ్ఞం దేవుడే చేశాడు, కలువరి శిలువలో యజ్ఞం కూడా దేవుడే జరిగించాడు. ఆదాము హవ్వల మీద ఖడ్గం పడకుండా తప్పించబడటానికి అది ఒక పశువు మీద వేశాడు. దేవుడే మొదటి యజ్ఞం చేసింది. రెండవ యజ్ఞం మానవ జాతి పాప పరిహారార్థమై శాశ్వత పరిష్కారంగా యేసు శిలువ బలిదానం తండ్రి చేసిందే. ఓకేనా? అంటే సిగ్గు ఆయనే కప్పాల్సి వచ్చింది. బయటికి తోటలో నుంచి ఆయన బయటికి నెట్టి అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆయనే మనకు ఫీడింగ్ ఇవ్వాల్సి వచ్చింది. లేకపోతే అసలు మనుగడ మంచోళ్ళమనా? లేదు, చెడిపోయిన వాళ్ళమైనా సరే ఆయన తన సూర్యుని ఉదయింపజేస్తున్నాడు, తన వర్షాన్ని పంపుతున్నాడు, తన గాలిని పంపుతున్నాడు, పొలము పండేటట్టు చేసి మన కడుపు నిండేటట్టు ఈనాటికి చేస్తున్నాడు. ఊరి బయట పెద్ద పెద్ద చెట్లు గాలికి, పెనుగాలికి దొర్లించబడ్డాయి.
కానీ మన ఇంటి ముందున్న పందిరి గుంజ గదల్లా ఎవరు సేవ్ చేస్తున్నారు? పోయేదారిలో చూడండి, అక్కడక్కడ పెద్ద పెద్ద చెట్లు మాన్లు దొల్లిపోయి ఉన్నాయి. ఆ చెట్ల మాన్లు వ్రేళ్ళు ఎక్కడా? నీ ఇల్లు ఎక్కడ? నీ రేకుల షెడ్డు, నీ గుడిసె, లేకపోతే ఏమండి ఏ మూలకు వచ్చింది? గట్టిగా గాలి కొట్టిందంటే నేలమట్టం అయింది. కానీ కాల ఎందుకో తెలుసా? ఆజ్ఞ ఇచ్చాడు బ్రతుకుపో అని. అందుకే చెట్లను పడదోసిన గాలి నీ ఇంటిని కదిలించలేకపోయింది. దీన్ని బట్టి మనకేమర్థమవుతుందండి? మనము చెయ్యి వదిలినా దేవుడు వదల్లా. అదే ప్రారంభం నుంచి దేవుడు చెప్తుంది, నా మీద ఆనుకో, నా మీద ఆనుకో, నన్ను నమ్ము. ఎందుకే ఊరికే నా మీద అనుకో, నా మీద అనుకో, నన్ను నమ్ముకో, నన్ను విశ్వసించను ఊరికి సోది చెబుతావు? నీకేం పిచ్చా? ఎందుకు అనవసరంగా మా బరువు నెత్తినేసుకుంటావు? మమ్మల్ని లేదు ఎట్టు బతకని, మాకు ఎవరో ఒకళ్ళు సాయం చేస్తున్నారు, ఎవరో ఒకళ్ళని ఆశ్రయిస్తున్నా, ఏదో జరుగుతుందిగా. పొద్దుస్తమానం నన్ను నమ్ముకోండి, నా మీద ఆధారపడండి, నా మీద ఆనుకోండి. పొద్దుగులు ఇదే సోదా ఏందా అని అడిగితే ఆయన ఏమంటాడు తెలుసు? ఒరే నిద్రమోహమాడా, నా కోసం కాదురా ఆనుకోమంటుంది, నీ కోసం. పిచ్చి మొహమా, నా కోసం కాదమ్మా ఆనుకోమంటుంది. నా మీద ఆనుకొని, నా మీద నువ్వు భరోసా ఉంచి నన్ను విశ్వసించితే నువ్వు విశ్రాంతిలో ఉండగలవు. అందుకు చెప్తున్నాను, నా మీద ఆనుకో, నా మీద ఆనుకున్నాను. నువ్వు నీ మీద ఆనుకుంటే నువ్వు అన్నీ బాగా చేస్తావని గ్యారెంటీ ఏంది? అంటే నువ్వు నన్ను నమ్మట్లేదా? నమ్మట్లేదు. అట్లయితే నీకేమీ జరగదు. నీ మీద ఆనుకుంటే నువ్వు అన్ని చేస్తావా? అవును, అదే విశ్వాసం. నా విశ్వాస్యతను నీవు విశ్వసించగలిగితే, నా విశ్వాస్యతను నువ్వు విశ్వసించగలిగితే అప్పుడు మాత్రమే నీ ఎడల సమస్తము నెరవేర్చగలను అండ్ పూర్ణ శాంతిగా నిన్ను కాపాడగలను అని దేవుడు ఫస్ట్ నుంచి, ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు బైబిల్లోని మూలోపదేశంగా, ప్రధానమైన సందేశంగా ఈ సంగతే కనపడింది. ఇట్లాంటి మరికొన్ని విషయాలు ఉంటాయి, అవి అప్పుడప్పుడు చెప్తుంటాను. అందులో ఇప్పుడు నేను చెప్పింది కూడా ఒకటి. ప్రారంభం నుంచి ముగింపు దాకా మనమందరము ఆయనను విశ్వసించాలి. ఆయన నమ్మకత్వాన్ని మనం నమ్మాలి. ఓకేనా? ఇది కానీ మనకు అది జరగట్లేదు. అది ఇప్పుడు ట్విస్ట్. అర్థమైందా? అందుకే స్టార్టింగ్లోనే ఆయన మీద ఆనుకోండి, విశ్రాంతి వచ్చింది, ఇంకా పోదాం పాండి అంటే సంఖలో బైబిల్ పెట్టి వెళ్ళిపోయేవాళ్ళు. కానీ అనలా నేను. ఎందుకో తెలుసా? ఈ ప్రశ్న ఉందని మీకు తెలియదు, ఇప్పుడు నేను చెప్తున్నా. ఆనుకుంటే విశ్రాంతి దొరికిద్ది, ఆనుకుంటే పూర్ణశాంతి దొరికిద్ది. ఇంకేముంది? ఆనుకోపోతే కలత, ఆనుకుంటే విశ్రాంతి. అయిపోయే, ఆనుకుందాం. ఏందమ్మా నువ్వు ఆనుకునేది? ఏందమ్మా నువ్వు ఆనుకునేది? ఆనుకో ఆనుకోని దేవుడు చెప్పగానే నువ్వు ఆనుకోవు. ఆనుకుంటే గొడవే ఉండదు. కానీ మనం ఆయన మీద ఆనుకోవటమే పెద్ద పోరాటం మనకి. మన మీద మనకి విశ్వాసం ఉన్నంత వరకు, లేదా మన తోటి వ్యక్తుల మీద మనకి విశ్వాసం ఉన్నంత వరకు దేవునిని విశ్వసించలేం. దేవునిని మనం పూర్ణంగా విశ్వసించాలంటే మనకు రెండు జరగాలి. ఒకటి, మన మీద మనకి విశ్వాసం పోవాలి. రెండు, మనం ఎవరి మీద ఆనుకొని ఉన్నామో వాళ్ళ మీద కూడా విశ్వాసం పోవాలి. ఈ రెండు విధములైన విశ్వాసం మనలో ఉన్నందున మనం దేవునిని పూర్తిగా విశ్వసించలేకపోతున్నాం అని నేను చెప్పింది నిజమా కాదా? ఇది సమస్య. ఎందుకు పూర్తిగా ఆయన మీద ఆనుకోలేకపోతున్నాం అంటే, కనబడని దేవుని నమ్మే కంటే కనబడే మనిషిని నమ్మటం ఎక్కువ మనం. అంతేకాదు, కనబడని దేవుని జ్ఞానాన్ని నమ్మటం కంటే మన పిచ్చి తెలివి మీద మనకు నమ్మకం. ఏం తెలివి మీద? మన సోది తెలివితేటల మీద మనకు మహానమ్మకం. అలాగే మనకాడి సోదరులు ఉంటారుగా, మనకు తోడైన వాళ్ళు, వాళ్ళ తెలివితేటల మీద మనకి ఇంకా నమ్మకం. ఇది మనకు తెలియకుండానే మనకి ఎక్కువ విషయం. ఇది మనకు తెలియకుండానే మనలో బాగా పేరుకుపోయినటువంటి సంగతి. ఇది ఒక రేంజ్లో మనలో ఉన్నందున దేవుని మీద ఆనుకోవటం, దేవుని మీద ఆధారపడటం అనేది మనకు పెద్ద ప్రాబ్లం అయిపోయింది, పెద్ద సమస్య అయిపోయింది. ఇప్పుడు నేను వచ్చి చెబుతాను, బ్రదర్ టెన్షన్ పడొద్దు, దేవుని మీద అనుకో, దేవుని మీద విశ్వాసం ఉంచు, దేవుని మీద ఆధారపడు, నీకు ప్రశాంతత వచ్చిద్ది అన్నాను. అది అంత ఈజీయా?
ఓయబ్బా, నువ్వు డబ్బు మీద అనుకున్నావో, మనుషుల మీద అనుకున్నావో, నీ మీద అనుకున్నావో, ఎవరి మీద అనుకున్నావు, నీ లోపల ఎవరి మీద నువ్వు డిపెండ్ అయి ఉన్నావు. నాకేం తెలుసు? నేను ఈ మాట అనగానే నువ్వు కూడా అమాయకంగా ఫేస్ పెట్టా, తప్పకుండా అన్నా ఆయన మీదే అనుకున్నాను అన్న, ఇంకా ఆయన తప్పితే ఏముందన్న. ఇంత వైరాగ్యం మాటలు నువ్వు మాట్లాడుతుంటే అబ్బా అనుకుంటాను నేను. కానీ వాస్తవం అది కాదు. నువ్వు నీ మీద విశ్వాసం కలిగి ఉంటావు, కొంతమంది వ్యక్తుల మీద నీకు విశ్వాసం. ఇప్పుడు సచ్చినట్టు నువ్వు పూర్తిగా దేవుని మీద ఆనుకోవాలి అంటే ఈ రెండు విశ్వాసాలు విరిగిపోవాలి. మరి నువ్వు కలతలో ఉండటం, నువ్వు అవిశ్రాంతిలో ఉండటం, నువ్వు ఆవేదనలో ఉంటావు, నువ్వు దుఃఖంలో ఉంటావు, దేవుడికి నచ్చదు. నువ్వు ప్రశాంతంగా ఉండాలి, దేవుడికి అది కోరిక. దేవుడు అనుగ్రహించిన దాంతో నువ్వు తృప్తిగా ఉండాలి, నువ్వు వర్ధిల్లాలి, నువ్వు క్షేమంగా ఉండాలి, నీ ముఖంలో ఎప్పుడు సంతోషం చూడాలి. దేవుడి కోరిక అది. ఏ కూతురైనా ఏడుపు కొట్టు ముఖం వేసుకొని నాన్న ముందుకు వస్తే, అబ్బా ఎప్పుడు ఇట్టనే ఉండమ్మా, బ్రహ్మాండంగా ఉందమ్మా నీ ముఖం అంటాడా నాన్న? నీ ముఖం బ్రహ్మాండంగా ఉందమ్మా, అద్భుతంగా ఉందమ్మా, అసలు ఏం చూడబుద్ధి అవుతుందమ్మా నీ ఫేస్ అంటాడా? సరే, ఏడుపు కొట్టు ముఖం వేసుకొని కొడుకు వచ్చి దిగాలుగా తండ్రి ముందు నిలబడితే, అడు మంచంలో ఉన్న తండ్రి అయినా సరే ఆడు ముఖం చూడగానే గుర్తుపడతాడు, ఏమైందిరా అంటాడు. ఏం లేదులే నాన్న, ఏం లేదులే అంటే ఏమంటాడు తండ్రి? ఏమైందయ్యా చెప్పయ్యా, నేను చేయదగ్గది ఏదైనా ఉంటే చేస్తా, చెప్పురా, ఎందుకు అట్టున్నా? నేను ఇట్టుంటే నీకేమి నాన్న అంటే, నాకు బాగుండదయ్యా నువ్వు అట్లుంటే, నువ్వు సంతోషంగా ఉండాలిరా. నేను మంచంలో ఉన్నా సరే నువ్వు కళకళలాడుతా నాకు కనపడితే నాకు అదొక శక్తి అయ్యా, అదొక ఆనందం. కూతురైనా కొడుకైనా ఆయన ముందు ఎప్పుడు మనం సంతోషంగా ఉండాలని కోరుకుంటాడు. కానీ మనం ఎప్పుడు కలత చెందిన హృదయాల్లో, కలత నిండిన హృదయాలతో ఉండటం భూమి మీద జన్మనిచ్చిన తండ్రికే నచ్చనప్పుడు, ఇష్టం లేనప్పుడు ఆ పరలోకపు తండ్రికి ఎలా నచ్చుతుంది, ఎలా ఇష్టమవుతుంది? మన దేవుడే ఉన్న పిచ్చోడా, సైకోనా, లేకపోతే మెంటలోడా? సర్వజ్ఞుడు, నీతిమంతుడు, ప్రేమామయుడు. ఆయన ఏం కోరతాడు తమ్ముడు? మన దరిద్రాన్ని కోరతాడు, మన ఆనందాన్ని కోరతాడు? చెప్పు, మంచి మనసుతో చెప్పు. ఎప్పుడెప్పుడు సంతోషంగా ఉండాలని కోరుకుంటాడు, ఎల్లప్పుడూ. ఎన్ని చోట్ల రాయించాడు. నా బంగారు తండ్రి ఎప్పుడు నోరు తెరిచినా ముందు మాట్లాడే మాట ఏంటో తెలుసా? భయపడకుడి అంటాడు. ఫస్ట్ మాట అదే, భయపడకుడి, 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 భయపడకుడి. మనకు తండ్రి ఆయనే, తల్లి ఆయనే. ఏ తల్లి ముందైనా బిడ్డ పోయి ఏడుస్తుంటే ఆగుతారా? బలహీనరాలైనా సరే బిడ్డ ఏడిస్తే తట్టుకోలేదమ్మ. ఇంకా చెప్పాలంటే ప్రచండమైన రౌద్రం అమ్మ దగ్గర ఎక్కువ ఉంటుంది, చీల్చవతల పడేసిద్ది. ఒక సన్నివేశాన్ని చూసి శాస్త్రవేత్తలే ఆశ్చర్యపోయారు. ఇంకొక తండ్రి గురించి చూశాను నేను. చిరుతపులి దాడి చేసింది కుటుంబం మీద. బిడ్డ మీదకి వస్తే అడ్డుపడ్డాడు. అడ్డుపడి ఒళ్ళంతా తూట్లైనా సరే దాన్ని జావగొట్టాడు, బిడ్డను సేవ్ చేసి. ఇప్పుడు మీకేమర్థమైంది? చిరుతపులి అంటే దాని ఫోర్స్ ఎలా ఉంటుంది, దాని పంజా ఎలా ఉంటుంది? అయినా సరే బిడ్డ చంపిద్దని తాను చావుకు తెగబడి దాన్ని చంపేశాడు. సచ్చినా కూడా వదిలిపెట్టట్లా, కొడతానే ఉన్నాడు దాన్ని. కక్ష, నా బిడ్డను గాయపరుస్తుంది. భూమి మీద ఒక తల్లికి తండ్రికే ఇంత మమతుండి ఆ కేకకు అంతగా స్పందించినప్పుడు అసలు మనల్ని వాళ్ళ కడుపులో వేసింది ఆయన. ఆయనకి ఎంత వాత్సల్యం ఉంటుందండి. మనం ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి, మనం ఎల్లప్పుడూ పూర్ణ శాంతి గలవారమై ఉండాలి, ఆయన పిల్లలకు తగ్గట్టుగా మనం కళలాడుతూ ఉండాలనేది తండ్రి వాంఛ, తండ్రి కోరిక. అందుకే గ్రంథంలో అనేక చోట్ల ఆనందించుడి, ఒక చోట అయితే ఆజ్ఞగా కూడా రాశాడు, పౌలు ద్వారా రాయించాడు. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 15-16 వచనాలు చూడు. మర్యాదగా చెబుతాడు చూడాడా. ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి, ఎడతెగక ప్రార్థన చేయుడి. ఏ వచనం?
15వ వచనం చివరి లైన్. ఒక మాట చూడండి, మీరేమన్నాడో, ఎల్లప్పుడూ సంతోషముగా ఉండండి. నేను అట్టుంటే నీకెందుకే సంతోషంగా ఉన్న రూల్ పాస్ చేస్తున్నా అయింది అంతే. నువ్వు నా బిడ్డవు కాబట్టి నువ్వు హ్యాపీగానే ఉండాలి, నా ఆజ్ఞ. నువ్వు ఏడుపు కొట్టు ముఖం వేసుకున్నావు అంటే అంతా ఏం సంతోషంగా ఉండు. నువ్వు నవ్వుతూ ఉండాలి, కళకళలాడుతూ ఉండాలి, హ్యాపీగా ఉండాలి. ఎందుకంటే నువ్వు సంతోషంగా ఉంటూ నాకు ఇష్టం. నువ్వు ఏడుపు కొట్టు ముఖం వేసుకొని ఏడుస్తూ దుఃఖంతో శాపాన్ని అనుభవించడం నాకు ఇష్టం. ఇదండి నా మీద అనుకోవటానికి కారణం. మన సంతోషంగా ఉండటం ఆయన కోరుకుంటున్నాడు. కానీ మన సంతోషానికి ఆధారమైనటువంటి విశ్వాసం దేవుని మీద ఉంటే మనకు ఆ సంతోషం దక్కిద్ది. కానీ మనకేమో మన మీద, లోకుల మీద. అందువల్ల దేవుని యందు ఉంచాల్సినటువంటి విశ్వాసానికి గండి పడుతుంది. ఫలితంగా అశాంతి, ఆవేదన, దుఃఖం అనుభవిస్తున్నాం. అందుకని నువ్వు ఎవరి మీద ఆనుకోకూడదు, నా మీదే ఆనుకోవాలి అని చెప్తాడు. కానీ ఆనుకోవటం మనకు ఎందుకు చేత కావటం లేదు అంటే అది చిన్న విషయం కాదు. దేవుని మీద నువ్వు విశ్వసించాలంటే నీ మీద నీకున్న విశ్వాసం పూర్తిగా విరిగిపోవాలి. దేవుని మీద నువ్వు పూర్తిగా విశ్వాసం పెట్టుకోవాలంటే ఇతరుల మీద నువ్వు పెట్టుకున్న విశ్వాసం విరిగిపోవాలి. రెండవది అయిపోయింది. మొదటిది ఏంటి? పూర్ణ శాంతిగా ఉండాలంటే ఆయన మీద ఆనుకోవాలంటే ఆయన్ని విశ్వసించాలి. విశ్వసిస్తే పోలా అంటే పోదు. ఎందుకంటే విశ్వసించడం అంత తేలికైన విషయం కాదు. ఎందుకు కాదు అంటే నీకు నీ మీదను ఇతరుల మీదను పూర్ణ విశ్వాసం ఉన్నందున దేవుని మీద అల్ప విశ్వాసం పెట్టుకుంటాం. ఎప్పుడైతే నీ మీదను ఇతరుల మీదను నీ విశ్వాసం విరిగిపోయి బలహీనపడిద్దో అప్పుడు నువ్వు దేవుని మీద బలంగా విశ్వాసం ఉంచగలవు. ఎందుకంటే నీకు దిక్కు లేక, ఇంకా వేరే ఆధారం లేదు. నువ్వు పూర్తిగా ఆయన మీద ఆనుకోవాలి. నా గ్రంథంలో ఏం రాసుకున్నానంటే, నా బైబిల్ గ్రంథంలో ఒక చోట రాసుకున్నాను, నీ మీద నీకు విశ్వాసం ఎంతగా విరిగిపోతుందో దేవునిలో విశ్వాస విషయమే అంతగా బలపడతావు అని రాసుకున్నా. మళ్ళీ నేను మర్చిపోతానని నా బైబిల్లో రాసుకున్నా. ఏమని? లోకం ఏమి నేర్పిద్దంటే ఆత్మవిశ్వాసంతో ఉండాలి, నీ మీద నీకు విశ్వాసం ఉండాలి, నీ మీద నీకు అది ఉండాలి, నీ మీద నీకు ఇది ఉండాలని వాళ్ళు చెబుతారు. మనం ఆత్మవిశ్వాసంతో ప్రయాణం చేసేవాళ్ళం కాదు, దేవుని యందలి విశ్వాసమును బట్టి ప్రయాణం చేసేవాళ్ళం. ఆత్మవిశ్వాసంతో నువ్వు నిలబడితే నువ్వు ఏదైనా సాధిస్తావంటే, ఆత్మవిశ్వాసంతో నిలబడి 5 ఎకరాల పొలం వేసాడు ఒక ఆయన, మిరపదోట పోయింది మొత్తం. చెప్పు మరి ఇప్పుడు. ఆత్మవిశ్వాసంతో నిలబడి నువ్వు చెయ్యి, కష్టపడితే నీదే విజయం అంటారు. మరి కష్టపడ్డ వాళ్ళకి చిప్ప చేతికి వచ్చింది, మరి ఏంది చెప్పండి? రాలేదా? 5 ఎకరాల మిరపతోట పోయింది. ఆత్మవిశ్వాసంతో ఉండాలి, కష్టపడాలి, రెండు చేశాడు. ఇప్పుడు ఏమైంది? అప్పులై ఊరు వదిలిపెట్టాడు. ఆత్మవిశ్వాసము, కష్టపడటం తప్పని నేను అనను. అర్థమైందా? ఈ రెండిటికి ఆయువు పట్టు లాంటి అంశమే దేవుని యందలి విశ్వాసం. ఎప్పుడైతే దేవుని యందు విశ్వాసం ఉంచుతావో, అప్పుడు నీలో మానవాతీతమైనటువంటి విశ్వాసం ఏర్పడిద్ది. అది దావీదులో కనపడిద్ది. వయసు చూస్తేనేమో బాలుడు, ఒక 13-14 ఏళ్ల కంటే తక్కువ వయసు. బాలుడు అంటే ఎవరినంటాం మనం? 12 ఏళ్ల లోపోడిని లేదా 12 ఏళ్ల వయసు బాలుడు అంటాం. అక్కడ దాటితే 13, 14, 15, 16 టీనేజ్. అక్కడ నుంచి వాడు యువకుడు లెక్కలోకి వస్తాడు, యవనస్తుడు లెక్కలోకి వస్తాడు. ఆ 13కి లోకంలో ఉన్నాడు బాలుడు. అంటే సౌలు దగ్గరికి పోయినప్పుడు దావీదుని ఏమన్నాడు? నీవు బాలుడవ్వు అన్నాడు. అన్నాడా లేదా? అంటే నువ్వు పిల్లోడివిరా బాబు. నేను నా బలం మీద ఆధారపడలేదండి, నేను ఆయన మీద ఆధారపడుతున్నాను అని దేవుని యందలి విశ్వాసాన్ని బట్టి తనలో
ఎలాంటి ప్రభావం పనిచేసిందో ఒక్కసారి చూడండి. ఎంత కాన్ఫిడెన్స్గా వెళ్ళాడో చూడండి అక్కడికి. ఫస్ట్ ఎవరిని బట్టి అంత బలం తెచ్చుకున్నాడు? దేవుని బట్టి. దావీదే యుద్ధం చేసింది, నువ్వు ఎగ్జామ్ రాసేది నువ్వే, కానీ కేవలం నీ ఆత్మవిశ్వాసం అని అక్కడే ఆపక, దేవుని యందలి విశ్వాసము, ఆయన నీకు ఇచ్చే శక్తిని బట్టి నీకు ఏర్పడే మానవాతీత శక్తి, నీ కష్టానికి దేవుడిచ్చే ప్రతిఫలం అద్భుతంగా వర్కౌట్ అవుతాయి. అందులో ఏముందో చూడు. ప్రసంగి గ్రంథము 6వ అధ్యాయము, లేకపోతే 9వ అధ్యాయము 11వ వచనం చదువు. 6 తర్వాత చూద్దాం. మరియు నేను ఆలోచింపగా సూర్యుని క్రింద జరుగుచున్నది నాకు తెలియబడిను. వడిగలవారు పరుగులో గెలవరు, బలము గలవారు యుద్ధమునందు విజయం పొందరు. ఒక మాట చెప్పండి, అన్ని రివర్స్ చెబుతాడు ఇక్కడ. పరుగులో స్పీడ్గా వెళ్ళాలంటే ఒడిగా పరిగెత్తేవాడైతేనే వెళ్తాడు, మొద్దుగా పరిగెత్తేవాడు వెళ్ళలేడు. ముందు రావాలంటే ఒడిగా పరిగెత్తాలి. యుద్ధంలో గెలవాలంటే బలం కావాలి. బలహీనుడు గెలుస్తాడు, బలవంతుడు గెలుస్తాడు యుద్ధంలో. మరి రివర్స్ చెబుతాడు ఏంది ఈడ? మన ఆత్మవిశ్వాసాన్ని దెబ్బ కొడుతున్నాడు ఇక్కడ. మరి అదే ఆత్మవిశ్వాసం ఏం చెప్పింది? నువ్వు బలం గలవాడి, నువ్వు గెలుస్తావు, నువ్వు ట్రై చేయి. మరి ఇక్కడ గెలవడం చెబుతున్నాడు. ఇంకా అయిపోలా చదువు. జ్ఞానము గల వారికి అన్నము దొరకదు. అదేంది, జ్ఞానం ఉంటే చాలు కదా, ఏ విధంగానైనా సరే ఫుడ్ తెచ్చుకుంటాడు కదా. కానీ ఇక్కడేంది, జ్ఞానం ఉంటే కూడు దొరకదు అంటున్నాడు. మన భాషలో అయిపోలా. బుద్ధిమంతులొకటి వలన ఐశ్వర్యము కలగదు. అదేంది, బుద్ధిమంతులే కదా ఐశ్వర్యవంతులు అయ్యేది. ఏ అలవాట్లు లేకుండా బుద్ధిగా నడుచుకున్న వారికి పైసలు మిగులుతాయి. అలవాట్లు వ్యసనాల్లో అయిన ఉన్నాడు పాడైపోతాడు. తెలివి గల వారికి అనుగ్రహము దొరకదు. అదేంది, తెలివిగల్లోడేగా రాజు అనుగ్రహం పొందేది. ఏందండి ఇది, అంత రివర్స్ చెబుతాడు ఏంది? వడిగా పరిగెత్తేవాడు గాక మొద్దుగా పరిగెత్తేవాడు గెలుస్తాడా పరుగు పందెంలో? మీరు చెప్పండి. ఏంది, మీకేం తెలియదు అయింది చెప్పండి. ఏబ్బాయ్, ఎవరు గెలుస్తారా? మొద్దుగా పరిగెత్తేవాడు గెలుస్తాడు, ఒడిగా పరిగెత్తేవాడు గెలుస్తాడు పరుగు పందెంలో? దండం పెడతా, పెద్దది చెప్పండి, నీరసం వస్తాను నాకు. ఒడిగా పరిగెత్తేవాడు ఇక్కడ ఏమంటున్నాడు? వాడు గెలవడు అంటున్నాడు. రెండోది, యుద్ధంలో గెలిచేది బలవంతుడా బలహీనుడా? బలం బుస్సే అంటున్నాడు ఆడ. ఎందుకో నేను చెప్పానా? ప్రసంగిలో ఉందా? మరి ఇప్పుడు ఆత్మవిశ్వాసం ఎక్కడా? నిజంగా సమాజంలో జరుగుతుంది కూడా అదే. మరి ఎలా బ్రదర్ అంటే కింద చెప్తున్నాడు, ఇవన్నీ అదృష్టవశము చేతనే కాలవశము చేతనే అందరికీ కలుగుచున్నవి అన్నాడు. అదృష్టవశములో ఉందంట ఇదంతా, కాలవశములో ఉందంట. ఈ అదృష్టం వశంలో ఉండటమేంది, కాలం వశంలో ఉండటమేంది? కాలానికి ఏమన్నా జీవం ఉందా? అదృష్టం అనేది ఏమన్నా ఒక వ్యక్తే? ఇవన్నీ వాళ్ళ వశంలో పెట్టుకోవటానికి. అదృష్టం అంటే మనకు వచ్చే మేలు ఒక అదృష్టంగా చెప్తాం. కాలము అంటే టైంకి ఏమన్నా మనలాగా తెలివితేటలు జ్ఞానం ఉన్నాయా? మనకు వచ్చే విజయాలన్నీ దాని వశంలో పెట్టుకోవటానికి. టయానికి ఏముందండి? ఇప్పుడు టైం ఇందాక వచ్చారు 11 ఏమో అయింది, ఇప్పుడు 12 ఏమో అయింది, ఇదే 12 వచ్చేది. టైము, కాలం, దానికి లైఫ్ ఏమో, జీవం ఏముంది? నిజంగా మనం అనుకున్న కాలం అదృష్టం నిజంగా రెండు జీవం లేనివే అయినా. నాకు తెలిసిన ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు మిస్టర్ అదృష్టం గారు, మిస్టర్ కాలం గారు. ఆయన పేరే కాలము, ఆయన పేరే అదృష్టము. ఏంది అటు చూస్తున్నారు? మిస్టర్ కాలం గారు ఎవరు? ఆయన తన్ను తానే కాలము అని చెప్పుకున్నాడు. నేనే ఆదిని, నేనే అంతమును, అల్ఫాయు ఒమేగయు అంటే అర్థం ఏంటి?
అది కాలం. నేనే కాలాన్ని అంటున్నాడు ఆయన. ఓకేనా? రెండవది అదృష్టం. యేసయ్య ఏమై ఉన్నాడు మనందరికీ, మానవ జాతికి? అదృష్టం. అందుకే యేసయ్య లేకపోతే దరిద్రం, ఎన్నున్నా దరిద్రమే. యేసయ్య ఒక్కడుంటే ఏమి లేకపోయినా అదృష్టమే. ఎవరి అదృష్టము, ఎవరి కాలం అంటే ఒక వ్యక్తి సమస్తము ఆయన వశంలో పెట్టుకొని ఉన్నాడట. అంటే ఏం చెప్తున్నాడంటే, మనుషుడా, నన్ను ఒకడిని పక్కన పెట్టి నీకు ఇష్టం వచ్చినట్టు డ్యాన్స్ చేయడానికి కుదరదురా. నేనుంటేనేరా నీ డ్యాన్స్ ఫలించేది, లేకపోతే బుస్ అయిద్దిరా. నేను ఒకడు ఉన్నాను రా అని చెబుతున్నాడు. ఎంతమందికి అర్థమైందో ఏమో మరి. నేను బాగా ఒడిగా ఎగురుకుంటా పరిగెత్తుతాను, నేను ముందు వస్తానని పరిగెత్తురాను, ఎట్ట గెలుస్తావో నేను చూస్తాను అంటాడు. ఆడు గెలిచాడు. మొర్దెకాయి బలవంతుడా, హామాన్ బలవంతుడా? హామానేగా. మొర్దెకాయి ప్రధాన అధికారా, హామాన్ ప్రధాన అధికారా? రైట్. మరి ఉరికి ఎక్కినోడెవరు, ఉరి తీసినోడెవరు? ఇంత పెద్ద అధికారి ఉరికో ఎక్కాడు, ఆఫ్టర్ ఆల్ గుమ్మం దగ్గర ఉండేవాడు ఉరి తీశాడు. ఎట్లా? గొల్యాతు పొడుగా, దావీదు పొడుగా? మరి ఎవరు కూలారు? ఎట్లా సాధ్యం? అరే, అక్కడున్న సైన్యం మొత్తానికి మైండ్ పోయింది, రాజుకు పోయింది, అన్నకు పోయింది, అందరికి పోయింది. ఎలా సాధ్యమంటే కాలము యొక్క వశమును బట్టి, అదృష్ట వశమును బట్టి. ఈ కాలము అదృష్టము రెండు దేవుడే. ఆయన దావీదుకు తోడై ఉన్నాడు. ఇక దావీదు ముందు 6 మూరల జానడు కాదు, 100 మూరల జానడు ఉన్నా సరే వాడు గోలాల్సిందే. అది విషయం. ఆయన మొర్దెకాయికి తోడై ఉన్నాడు. ఆయన ముందు హామానున్న, అహష్వేరోషున్న ఎవడైనా సరే. ఎందుకంటే మొర్దెకాయికి తోడై ఉన్నవాడు సుప్రీం, సర్వాధికారి. బల శౌర్యము గల నా యేసయ్యా. మొదటిది ఏందండి? అది పూర్ణ శాంతి కావాలంటే ఆయన మీద ఆనుకోవాలి. ఆనుకుంటే పోలా? ఏందమ్మా పోయేది? ఆనుకోవటం అంత తేలిక కాదు. ఎందుకు ఆనుకోలేకపోతున్నాం? మన మీద మనం ఆనుకున్నాం, లేదా లోకుల మీద. ఇదంత తేలిక కాదు. వాళ్ళ మీద నుంచి, మన మీద నుంచి పక్కకు తొలిగి ఆయన మీద ఆనుకోవాలంటే మనం కూడా ట్రై చేస్తున్నాం. ప్రసంగాలిని మనం కూడా ట్రై చేస్తున్నాం, కానీ కుదరట్లా. అందుకని ప్రేమ గల్ల దేవుడే డ్యూటీ తీసుకున్నాడు. ఏం తీసుకున్నాడంటే, మనం లోకుల మీద కానీ మన మీద కానీ ఆనుకోకుండా దుమ్ము దులిపి పిచ్చి వదిలిచ్చి పూర్తిగా మనం ఆయన మీద ఆనుకునేటట్టు దేవుడే జోక్యం చేసుకున్నాడు, జోక్యం తీసుకున్నాడు. ఆయనే పని కట్టుకొని పూనుకున్నాడు. ఇది ముగింపు. ఏబును ఎందుకు అనుకున్నా పచ్చడి చేసింది తెలుసా మీకు? ఇదే కారణాన్ని బట్టి. ఏబు గ్రంథాన్ని ధ్యానిస్తే, ఏబు గ్రంథం ఎన్నో పాఠాలు నేర్పేటువంటి అద్భుత పుస్తకం. ఈ ఒక్క విషయం జాగ్రత్తగా వినండి. నేను ఇప్పటికి 2-3 సార్లు ఒకటికి 2-3 సార్లు వైనంగా చెప్పా. నా బైబిల్లో కూడా రాసుకున్నానని చెప్పా. మన మీద మనకి విశ్వాసం ఎంత తగ్గుతుందో దేవుని యందలి విశ్వాసం అంత పెరుగుతుంది. మన మీద మనకి విశ్వాసం ఎంత ఎక్కువగా ఉంటుందో దేవుని యందలి విశ్వాసం అంత తక్కువగా ఉంటుంది. ఇది రాసుకున్నా నా బైబిల్లో నేను. ఎందుకంటే అది చాలా విలువైన మాట. ఇక మూడవది, ఎటుకూడి మనకి ఇది వదలదు కాబట్టి దేవుడే పనిగట్టుకొని వదిలిస్తాడు అనేది ఏబు జీవిత ఉదంతం సాక్ష్యమిస్తుంది. ఆమేన్. ఇప్పుడు చెప్పండి, అయిపోయింది. ఎవరి మీద అనుకుందాం? అందరు చెప్పాలి. భార్య మీద, భర్త మీద, పిల్లల మీద, తల్లుల మీద, ఫ్రెండ్స్ మీద, డబ్బు మీద, అధికారం మీద, సొంత తెలివితేటల మీద అనుకుంటే ఏమైతే పెళ్ళి అయ్యిద్ది, పిచ్చి వదిలిద్ది. పిచ్చి నేనుగా, దేవుడే చెబుతాడు మర్యాదగా. బాధ్యతలు ఇచ్చినోడిని గట్టెక్కించే కార్యం నేనే చేస్తా.
నీకు బాధ్యతలు ఇచ్చినోడిని వాటిని నెరవేర్చకుండా నేను అడ్డుపడతానా? పిల్లలు ఇచ్చినోడిని పిల్లలు పోషించడానికి డబ్బులు ఇస్తా. ఆడపిల్లలు ఇచ్చినోడిని ఆడపిల్లల్ని బ్రతికించడానికి, పెంచి పెద్ద చేయడానికి, వాళ్ళకి ఇవ్వడానికి పైసలు ఇస్తా. భాగస్వామిని ఇచ్చినోడిని బతికించడానికి దయ చూపుతా. కుటుంబ జీవనాన్ని ఇచ్చిన వాడిని కుటుంబాన్ని లాగటానికి కావాల్సిన కృపనిస్తా. కానీ గుర్తుపెట్టుకో, నేను చెప్పినట్టుగా నువ్వు నా మీద అనుకుంటేనేమో పూర్ణ శాంతితో ఉంటావు. నువ్వు అలా హ్యాపీగా ప్రశాంతంగా ఉంటే నేను హ్యాపీ. నువ్వు ఈ చెత్తంతా మీద అనుకొని నువ్వు దడ ఆయాసపడితే, నువ్వు టెన్షన్లో ఉంటే నాకు ఒత్తిడి. కాబట్టి సరి చేసుకో అని నీకై నువ్వు సరిదిద్దుకుంటే ఏం లేదు. లేకపోతే దేవుడు ఎంటర్ అయ్యాడంటే ఏబుకి యాకోబుకి పడ్డ డోసు పట్టిద్ది అవసరమా? నీకైనా నాకైనా అవసరమా? వద్దుగా. రైట్. చురుకైన వాళ్ళు చిన్నప్పటి నుంచి ఇంతే. మీరు కళ్ళు మూసి దేవునికి అప్పచెప్పుకోండి. నన్ను క్షమించు ప్రభువా, చాలా క్లియర్గా నాతో మాట్లాడావు. నిజంగా ఈ టెన్షన్స్ అన్ని నేను ఫేస్ చేస్తున్నాను. నిజంగా ఈ ఒత్తిళ్ళన్నీ నేను అనుభవిస్తున్నాను. నిజంగా నా ప్రభు ఇలా నేను ఒత్తిడికి గురయ్యాను. అశాంతితో, ఆవేదనతో, దుఃఖంతో, పదే పదే ఆ కలవరంతోనే నేను రోగగ్రస్తుడయ్యాను. ఈరోజు ముక్కు సూటిగా నాతో మాట్లాడావు. నీకు వందనాలు. నాకు వద్దు ప్రభు, నాకు నువ్వు కావాలి. ఏదో నా బాధ్యతలు ఉన్నాయి కనుక భూమి మీద వాటిని నెరవేర్చడానికి శక్తిని, కృపని, కానీ నేనైతే నా పూర్ణ హృదయంతో నీ మీదే అనుకుంటాను. పూర్ణ హృదయంతో నీ మీదే అనుకుంటాను. నాకు నీవిచ్చు శాంతి కావాలి, నీవిచ్చే విశ్రాంతి కావాలి. ఈ మానసిక ఒత్తిళ్ళు వదిలేస్తున్నాను ప్రభా. ఆ బాధ్యతలు నెరవేర్చడానికి నీవే శక్తినివ్వు. నేను ఏది నాది అనుకోను, ఎవరి మీద నేను అనుకోను. నాతో నీవు మాట్లాడినందుకు నీకు వందనాలు, 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 వందనాలు. బాధ్యతలు నెరవేరుస్తాను. కృప నీవు నాయన. నువ్వు అన్నట్టు సంతోషంగానే ఉంటాను, మనశ్శాంతిగా ఉంటాను. నా దేవుడు ఉన్నాడు. పిల్లల్ని నేను కన్నాను కానీ నా కడుపున వాళ్ళని ఇచ్చింది నా దేవుడు. నాకంటే ఎక్కువ బాధ్యత నా దేవుడికి ఉంది. నేను ఎంతవరకు వాళ్ళకి? నా దేవుడే కదా. అందుకని నా బిడ్డల్ని కూడా దేవునికే కనెక్ట్ చేస్తా. నా మీద కాదు, నా దేవుని మీద అనుకోండి నాన్న అని పిల్లలకు నేర్పుతా, బంధువులకి నేర్పుతా, స్నేహితులకు నేర్పుతా. నేను నా ప్రభువా నీ మీదే అనుకుంటాను, నా వారిని కూడా నీ మీదే అనుకుని చేస్తాను. ధనం మీద నమ్మకం ఉంచను, అధికారాల మీద నమ్మకం ఉంచను. వీటన్నిటికి మించిన వాడివి నీవు. నన్ను ఒక్కసారిగా ఈరోజు శుద్ధి చేసినందుకు నీకు వందనాలు చెల్లిస్తాను. నా జీవితంలో ఎదురయ్యే కొన్ని అనుభవ పాఠాలు అర్థమవుతున్నాయి. నాకు ఎందుకు రప్పిస్తున్నావో, నిజంగా నాకు ఎక్కిన పిచ్చి దించడానికే నాకు ఇవన్నీ అనుమతిస్తున్నావు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్ మై లార్డ్. చాలా కృతజ్ఞతలు నీకు వందనాలు ప్రభువా. ఈ విషయాలన్నీ మా బిడ్డల హృదయాల్లో మాలో శిలాక్షరాలుగా ముద్రించి నీ మీద అనుకొని నీవిచ్చే పూర్ణ శాంతిని అనుభవించి నీ యందు విశ్వాసం ఉంచి ఇక ఎవరి మీద దేని మీద కూడా మేము విశ్వసించకుండా పూర్తి విశ్వాసం అంతా నీ మీదే ఉంచి కృప పొందే భాగ్యం మాకు దయచేయాలి. మా మీదను మేము ఆనుకున్న వారి మీదను మాకెంత విశ్వాసం తరిగిద్దో నీ మీదంత పెరిగిద్ది. ఆ విధంగా మమ్మల్ని సిద్ధపరచమని యేసు నామములో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి.